హలో నేను సిఎస్ రావు. జాహ్నవి అలియాస్ శుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమయ్యి ఇప్పటికి 3 వారాలు అవుతుంది సుమారుగా. ఈ 3 వారాల నుంచి పోలీసులు ఏం చేశారు, ఆచూకీ ఏమైనా తెలుసుకున్నారా అనే దాని మీద ఇప్పుడు హైకోర్టే ప్రశ్నిస్తూ ఉంది. సాధారణంగా మిస్సింగ్ కేసుల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అనేది రికార్డ్ చేస్తారు, దాన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు జాహ్నవి విషయంలో హైకోర్టే సుమోటోగా తీసుకొని పోలీసులు జాహ్నవి మిస్సింగ్ కేసులో డే 1 నుంచి ఏం చేశారు అనేది పాయింట్ టు పాయింట్ సబ్మిట్ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జాహ్నవి ఆచూకీ కనిపించిందా, జాహ్నవి ఆచూకీని తెలుసుకున్నారా, అసలు ఆనవాళ్ళు ఏమైనా కనిపించాయా అనేటువంటి ప్రశ్నలు మళ్ళీ ఇప్పుడు మొదలయ్యాయి. కారణం ఏంటంటే మొదటి 2 వారాలు అదిగో జాహ్నవి, అదిగో కొండల మీద ఉంది, అదిగో కొండసలు మింగేసింది, అదిగో ఆ మంత్రగాడు తీసుకెళ్ళాడు, ఇదిగో అమావాస్య అప్పుడు బలివ్వటానికి తీసుకెళ్లారు, అదిగో ఫెన్సింగ్ దగ్గర జాహ్నవి జాకెట్కి సంబంధించినటువంటి గౌన్కి సంబంధించినటువంటి గుండీలు ఉన్నాయి, లేదంటే పూసలు ఉన్నాయి, లేదు అదిగో బోరుబావు ఉంది, ఆ బోరుబావు దగ్గర పక్కనే జాహ్నవి ఛాయలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కాదు, కుక్క పెంపుడు కుక్క ఉంది, పెంపుడు కుక్క మళ్ళీ తిరిగి వచ్చి టెంపుల్ దగ్గరికి ఆగిపోయింది, సీన్ రీకన్స్ట్రక్షన్లో ఆ టెంపుల్ దగ్గర కుక్క ఆగిపోయింది కాబట్టి ఆ టెంపుల్ దగ్గర ఏదో జరిగింది. ఇట్టా రకరకాలుగా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి అభిప్రాయాలు, అనేకమైనటువంటి వీడియోలని వ్యక్తం చేస్తూ చెప్పారు. కాకపోతే పోలీసు యాక్షన్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జాహ్నవి మిస్ అయి 3 వారాలు అవుతున్నప్పటికీ ఆచూకీ లభించలేదు. పెంపుడు కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ విశాఖ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అక్కడి నుంచి ఇంకా రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్ట్ వస్తే దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమన్నా దొరుకుతాయని పోలీసులు వెయిట్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే తిరిగి వచ్చినటువంటి పెంపుడు కుక్కకి గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఫెన్సింగ్ నుంచి పోయేటప్పుడు తగిలివా, లేదంటే ఎవరైనా కొట్టారా, లేదంటే ఇతర జంతువులు దాడి చేశాయా అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాని ఆధారంగా జాహ్నవిని జంతువులు ఏమైనా తీసుకెళ్ళాయా, అడవి జంతువులు, లేదంటే కుక్కను ఎవరైనా కొట్టి ఉంటే కనుక కిడ్నాప్ చేసి ఉంటారు అనేటువంటి అభిప్రాయానికి రావచ్చు. ఇవన్నీ కాదు, ఆడుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ ఫెన్సింగ్ తీగలు తగిలి ఉంటాయని చెప్పి అంటే మాత్రం తప్పిపోయి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయానికి రావచ్చు. ఇలా మొత్తం మీద పెంపుడు కుక్కకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇస్తే దాన్ని బట్టి ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే డే 1 నుంచి పోలీసులు పెట్టినటువంటి ఎఫర్ట్ గతంలో ఏ మిస్సింగ్ కేసుకి పెట్టలా. జాహ్నవి మిస్సింగ్ కేసుకి పెట్టినంత ఎఫర్ట్ ఏ మిస్సింగ్ కేసులో కూడా అంత పెట్టలేదు. ఇవాళ కూడా టిల్ టుడే పోలీసులు జాహ్నవి ఆచూకీ కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. అనేక మార్గాల ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకటి కాదు, అసలు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, టెక్నాలజీ హై ఎండ్లో ఉండేటువంటి దేశాల్లో మిస్సింగ్ కేసుల్లో ఎలా చేస్తున్నారు అనేది కూడా స్టడీ చేసి థర్మల్ డ్రోన్స్ను ఉపయోగించారు. సాధారణంగా అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, న్యూజిలాండ్ కానీ ఇలాంటి చోట్ల ఎవరైనా మిస్ అయితే ఈ థర్మల్ డ్రోన్స్ను వాడతారు. ఆ థర్మల్ డ్రోన్స్ కూడా ఇక్కడ వాడారు. అమెజాన్ అడవుల్లో తప్పిపోయారు ఒక 2 సంవత్సరాల క్రితం కుటుంబీకులు. వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి థర్మల్ డ్రోన్స్ను ఉపయోగించి దాదాపు 40 రోజుల తర్వాత ఐడెంటిఫై చేశారు. ఆ హిస్టరీని కూడా తీసుకొని శాటిలైట్ మ్యాప్స్ని తీసుకొని ఆ శాటిలైట్ మ్యాప్స్ని క్లోజప్లో ఉంచి రెజల్యూషన్ పెంచి ఆ శాటిలైట్ మ్యాప్స్ని కూడా మొత్తం 1000 ఎకరాల విస్తీర్ణంలో పిన్ టు పిన్ ఐడెంటిఫై చేసి ఎతికారు. ఎక్కడ ఆనవాళ్ళు కనిపించలా. ఈవెన్ థర్మల్ డ్రోన్స్ కూడా ఆనవాళ్ళు కనిపించలా. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, ఫైర్ సిబ్బంది ఇన్ని రకాల విభాగాలు సమన్వయం చేసుకొని జాహ్నవి కోసం టిల్ టుడే అన్వేషిస్తూనే ఉన్నాయి. మరి ఇవన్నీ అబ్జర్వ్ చేసినటువంటి కోర్టు జాహ్నవికి సంబంధించినటువంటి మిస్సింగ్ రిపోర్ట్స్ అడుగుతోంది హైకోర్టు.
దానికి కారణం ఏంటంటే మిస్సింగ్ జరిగితే ఆ మిస్సింగ్కి సంబంధించినటువంటి సిడి ఫైల్ అయితే పోలీసుల దగ్గర ఉండాలి. అది హైకోర్టు అడుగుతోంది. ఎందుకంటే జాహ్నవి మిస్సింగ్ అనేది, ఆ మిస్టరీ అనేది ఇప్పటికీ వీడలేదు. ఇప్పటికీ కూడా క్యూరియాసిటీ ఉంది అందరిలో. ఏమైపోయింది ఆ పాప? కొన్ని క్షణాల్లోనే ఏమైపోతుంది? యాక్చువల్గా తండ్రి వెళ్తున్నప్పుడు తండ్రితోటి వెళ్ళింది. తండ్రి మళ్ళీ వెనక్కు తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి అతను ఒక గంట తర్వాత వచ్చాడు. ఆ సమయానికి జాహ్నవి కనిపించలా. అంటే ఆ 1 అవర్ గ్యాప్లో జాహ్నవి మిస్ అయిపోయింది. మరి ఎలా మిస్ అయింది ఆ 1 అవర్ గ్యాప్లో? ఒకవేళ నడిచి వెళ్ళిన జాహ్నవి ఎంత దూరం వెళ్తుంది 1 అవర్లో? పోనీ ఆ అమ్మాయి రోజుల తరబడి నడిచేటువంటి వయసు కాదు. 2 ఏళ్ల పాప. 2 ఏళ్ల పాప అంటే 1 కిలోమీటర్ కూడా నడిచేటువంటి పరిస్థితి ఉండదు. 1/2 కిలోమీటర్ నడుస్తారేమో ఒకవేళ మహా నడిస్తే. నడిచేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే కిడ్నాప్ కోణం నుంచి పోలీసులు ఇప్పుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఐడెంటిఫై చేయడానికి. దాదాపు 4700 ఫోన్ల సిగ్నల్స్ని ఐడెంటిఫై చేశారు. ఆ సిగ్నల్స్ని బేస్ చేసుకొని కొత్తగా ఎవరైనా ఆ ఏరియాకి వచ్చారా అనేటువంటి యాంగిల్లో కూడా వాళ్ళు అన్వేషించారు. సో ఒకవైపు హై ఎండ్ టెక్నాలజీని ఉపయోగించారు, ఇంకొక వైపు డాగ్ స్క్వాడ్, మరోవైపు నక్సలైట్స్ని, మావోయిస్టులని ఏరివేసే పద్ధతిని కూడా అనుసరించారు. అక్కడ అణువణువును వెతికారు, కానీ ఎక్కడ ఆనవాళ్ళు కనిపించలా. కొండ చిలువలు మింగుంటాయంటే కొండ చిలువ ఆనవాళ్ళే దొరకలా. లాస్ట్కి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. జాహ్నవి రూపంలో ఉండేటువంటి ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలో మాంసం ముద్దల నుంచి ఒకవేళ అటవీ జంతువులు ఏమైనా వస్తాయేమో అని చెప్పి ట్రయల్ వేశారు పోలీసులు, కానీ ఏవి రాలా. అంటే ఆ 1000 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడా కూడా ప్రాణాంతకమైనటువంటి వన్యమృగాలు లేవు అని ఒక నిర్ధారణకు వచ్చారు. అన్ని రకాల దర్యాప్తు చేసిన తర్వాత కిడ్నాప్ ఒక్కటే అవకాశం, కిడ్నాప్ చేసి ఉండొచ్చు ఎవరైనా అనేటువంటి ఒక అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. అందుకే డే 1 నుంచి ఇవాళ వరకు కూడా ఏమేం ప్రయత్నాలు చేశారు పోలీసులు అనే దాని మీద ఒక రిపోర్ట్ హైకోర్టు అడిగింది. దీంతో ఇప్పుడు జాహ్నవి కేసు మీద జ్యుడిషియరీ కూడా దృష్టి పెట్టింది. పోలీసులు తమ వంతు ప్రయత్నం తాము చేస్తూ ఉన్నారు, కానీ ఆచూకీ లభించట్లా. సో అన్ని కోణాల నుంచి అన్వేషించిన తర్వాత కిడ్నాప్ ఒక్కటే జరిగి ఉండొచ్చు, కిడ్నాపే జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానానికి వస్తూ ఉన్నారు. అనుమానం కూడా బలపడుతుంది. ఎందుకంటే మిగిలినటువంటి మార్గాలన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఉన్నటువంటిది ఒకటే, కిడ్నాప్ ఒకటే. సో ఆ దిశగా అప్పుడు పోలీసులు అన్వేషణ చేస్తూనే ఉన్నారు, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ చుట్టుపక్కల విలేజ్లో ఉండేటువంటి అనేక మందిని విచారించారు. ఒకవేళ ఈ కుటుంబానికి ఏమైనా శత్రువులు ఏమైనా ఉన్నారా, బంధువులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వచ్చిపోతుంటారు తరచు అనే దాని మీద కూడా వాళ్ళు సెట్ చేశారు. అలాగే ఆ 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పంటల కోసం వచ్చేటువంటి కూలీలు వాళ్ళని కూడా విచారించారు. అక్కడ వచ్చేటువంటి ఒరిస్సా, బీహార్ కూలీలను కూడా విచారించారు పోలీసులు. సో అన్ని రకాలుగా జల్లెడ పెట్టారు, కానీ ఎక్కడ జాహ్నవి ఆచూకీ అయితే కనిపించలేదు. బహుశా అదే రిపోర్ట్ని హైకోర్టుకు కూడా పోలీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటికీ కూడా జాహ్నవి తిరిగి రావాలని చెప్పి మనం కోరుకుందాం. గతంలో ఆ ఏరియా నుంచే తప్పిపోయి 14 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక బాలుడి కథని అక్కడ చెప్తూ ఉన్నారు. మరి అలాగే జాహ్నవి కూడా 40 రోజుల తర్వాత వస్తారని చెప్పి ఆస్ట్రాలజిస్టులు, ఈ పండితులు వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు. మరి అదే నిజమైతే బాగుండు. మరి రావాలని చెప్పి మనం కోరుకుందాం. బట్ జ్యుడిషియరీ, హైకోర్టు కూడా ఎంటర్ అయింది కాబట్టి పోలీసులు మరింత ఎఫర్ట్ కూడా పెట్టేటువంటి అవకాశం లేకపోలేదు. మరి జాహ్నవి విషయంలో హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.